దేవుని ఆశ్చర్య కార్యాలు అనుభవించాలి అంటే మన జీవితంలో ఏం చేయాలి? సహజంగా మనం ప్రార్థనలు చేస్తూ ఉన్న కొన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు జరగటం లేదు, లేక కనీసంగా మనం ఎక్స్పెక్ట్ చేసిన కార్యాలు కూడా మనం చూడలేకపోతున్నాం. ఎందువల్ల అనే సందేహం, ప్రశ్న మనలో చాలా మందిని తొలిచి వేస్తుంది. నేను ప్రార్థన చేస్తున్నాను కానీ పిల్లలకు వివాహం జరగటం లేదు. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను కానీ నా భార్య లేక నా భర్త, నాకు బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు, సంతానం కలగటం లేదు, వివాహాలు అవటం లేదు. ఇలా అనేక విషయాలలో దేవుడు నాకెందుకని ఇంకా కార్యం, ఆశ్చర్యం జరగటం లేదు అన్న సందేహముతో అనేక మంది దేవుని మీద కొంత ఆయాసాన్ని కూడా కలిగిన వారు లేకపోలేదు. కొంత అసౌకర్యాన్ని, దేవుని మీద అసంతృప్తిని, దేవుడంటే నిరాశావాదాన్ని, ఆ దేవుడు ఏం చేశాడు, నాకేం మిగిల్చాడు, నేను నమ్ముకున్నందుకు నేను ఏం పోగు చేసుకున్నాను అనే నైరాశ్యములోని కొంతమంది నెట్టబడుతున్నారు. నో, మన దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయకుండా మనల్ని నిరాశపరిచే దేవుడు కాదు. మన దేవుడు మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదు. మన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు అని బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఉత్తిత్తు మాట కాదు. అవి మనల్ని కేవలము ఉత్సాహపరిచే మాటలు కాదు. దేవుని మాట ఏదైతే ఉందో అది అంతా కూడా యథార్థము, వాస్తవము అని బైబిల్ చెప్తుంది. కనుక ఈరోజు మనము సేవిస్తున్న దేవుని దగ్గర నుండి ఆశ్చర్య కార్యాలు ఎక్స్పెక్ట్ చేయాలి, అనుభవించాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని ప్రిన్సిపల్స్ ని మనము ఈ వాక్యం 40వ కీర్తనలో నుంచి ఒక 4 విషయాలలో మనము ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వాలి.